వెల్కమ్ టు జేఎస్పీ అకాడమీ సోషల్ మెథడాలజీ ప్రాక్టీస్ బిట్స్. ప్రాజెక్టు పద్ధతిలోని ఏ సోపానాలను తరగతి గదిలో చేపట్టవచ్చును? ఆన్సర్: మొదటి, రెండవ సోపానము మరియు చివరి సోపానము. తరగతి గదిని సమాజం వద్దకు తీసుకొని పోవుటలో తోడ్పడే పద్ధతి. ఆన్సర్: ప్రకల్పన పద్ధతి. మూలాధారాలు వర్గీకరణ ప్రకారం. ఆన్సర్: పైవన్నీయు. పురావస్తు సంబంధమైన ఆధారాలు, లిఖిత ఆధారాలు, మౌఖిక సంప్రదాయాలు. ఈ క్రింది వానిలో పురావస్తు సంబంధమైన ఆధారాలు కానివి. ఆన్సర్: విదేశస్థుల రచనలు. ఈ క్రింది వానిలో పురావస్తు సంబంధమైన ఆధారాల వర్గీకరణకు చెందనిది. ఆన్సర్: కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం. బోధించుటకు అనువైన పాఠ్యపుస్తకాలు ఈ రకమైన బోధనా పద్ధతి యందు కష్టసాధ్యము. ఆన్సర్: ప్రకల్పన పద్ధతి. ఈ క్రింది వానిలో లిఖిత ఆధారము కానిది. ఆన్సర్: శిల్పాలు. లిఖిత ఆధారాలైనవి రామాయణం, కాళిదాసు నాటకము, వార్తాపత్రికలు. చరిత్రను బోధించుటకు అత్యుత్తమ బోధనా పద్ధతి. ఆన్సర్: మూలాధార పద్ధతి. ప్రాథమిక ఆధారాలు. ఆన్సర్: పైవన్నీ. పరిశీలకులు సమర్పించిన నివేదికలు, రాజ్యాంగ ఉత్తర్వులు, వ్యక్తిగతమైన జ్ఞాపకాలు. ఇటీవల చట్టసభలలో స్త్రీలకు 33% సీట్లను కేటాయిస్తూ రాజ్యాంగ సవరణ చేసినట్లు విద్యార్థి వార్తాపత్రికల యందు చూసిన ఆ విద్యార్థి మూలాధార పద్ధతిని అనుసరించి ఏ ఆధారములు లభించినట్లు చెప్పవచ్చును? ఆన్సర్: ద్వితీయ పక్ష ఆధారాలు. అక్బర్నామా గ్రంథము ఏ ఆధారము క్రిందకి వచ్చును? ఆన్సర్: గౌణ ఆధారము. మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనే గ్రంథము ఈ ఆధారాల క్రిందకు వస్తుంది. ఆన్సర్: ప్రాథమిక ఆధారము. గోల్కొండ యొక్క విశిష్టతను బోధించుటకు ఉత్తమమైన బోధనా పద్ధతి. ఆన్సర్: మూలాధారాల పద్ధతి. మూలాధారాలను ఉపయోగించటంలో ఎదుర్కొనే సమస్యలు. ఆన్సర్: పైవన్నీయు. యథార్థంగా విలువైన వనరులు అందుబాటులో లేవు, భాషాపరమైన ఇబ్బంది, సమకాలీన గ్రంథకర్తలలో విభిన్న అభిప్రాయాలు. విద్యార్థులు సహజ వాతావరణంలో చర్చలు జరుపుతారు, ప్రశ్నలు వేస్తారు, నివేదిస్తారు, పథక రచన చేస్తారు, ప్రకటనలు చేస్తారు, పని చేస్తూ ఉంటారు అని చెప్పినది. ఆన్సర్: యాకమ్ సింప్సన్. హెరాల్డ్ బెంజమిన్ అభిప్రాయం ప్రకారం సామాజికీకృత కథనం ఉద్దేశం. ఆన్సర్: పైవన్నీయు. సృజనాత్మక వ్యక్తీకరణను ప్రోత్సహించడం, సహకార పద్ధతుల్లో ఆలోచించే విధానాల్లో సాధనకు అవకాశం ఇవ్వడం, జట్టు పనులలో ఉపయోగానికి సాంకేతిక విధానాలను అభివృద్ధి చేయడము. ఈ క్రింది వానిలో ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనే పాఠ్యాంశమును బోధించుటకు అనువైన పథకము. ఆన్సర్: సెమినార్, గోష్ఠి పథకం. విరుద్ధమైన అభిప్రాయాలను ఒక ప్రత్యేకమైన సమస్యపై వివరించుటకు అవకాశం ఇక్కడ కలదు. ఆన్సర్: వాగ్వాదం లేదా డిబేట్. మోడరేటర్, సమన్వయకర్త ఇందులో తప్పనిసరిగా ఉంటారు. ఆన్సర్: వాగ్వాదము. సామాజికీకృత కథనంలో ఉపయోగించు గ్రూపు పథకం. ఆన్సర్: పైవన్నీ. సెమినార్, కార్యశిబిరం, వాగ్వాదం, జట్టు చర్చ, రౌండ్ టేబుల్. అనేక మంది విద్యార్థులు ఒక సమస్యను గూర్చి దర్యాప్తు చేసి నివేదికలను సమావేశానికి సమర్పించి వాటిని సమావేశంలో చర్చించు పథకం. సెమినార్, గోష్ఠి పథకం. సింపోజియం వ్యాఖ్యానాల సముదాయం అని పేర్కొనినది. ఆన్సర్: స్ట్రక్. వివాదాస్పదమైన అంశాలపై స్పష్టమైన అవగాహన పొందేందుకు తోడ్పడే అంశము. ఆన్సర్: సింపోజియం. సింపోజియంలో చర్చలో పాల్గొనే వారి సంఖ్య. ఆన్సర్: 4 నుంచి 5 మంది. జట్టు చర్చను ఫలప్రదంగా నిర్వహించినది. ఆన్సర్: చైర్మన్. ప్యానెల్ అనునది ఇక్కడ కనిపించును. ఆన్సర్: జట్టు చర్చ.
ఈ క్రింది వానిలో దేనిలో వ్యక్తులు పత్రాలను సమర్పించటం, ప్రసంగాలు చేయడం, చర్చలను నిర్వహించడం, ఆచరణ రూపక కార్యాన్ని ఏర్పరచటం చేస్తారు? ఆన్సర్ కార్య శిబిరం. తరగతిలోని విద్యార్థులు నిర్వహించే బహిరంగ చర్చ. ఆన్సర్ సెమినార్. రౌండ్ టేబుల్ సమావేశంలో విద్యార్థులు ఇలా విభజింపబడతారు. ఆన్సర్ 4 లేదా 5 చర్చా వర్గాలు.